తులసి గాబార్డ్ ఈవిడ అమెరికా యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్టర్. అంటే అమెరికాలో ఉండే ప్రముఖ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో ఈ హెడ్స్ అందరూ కూడా ఈవిడికే రిపోర్ట్ చేస్తారు. ఈవిడ డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రమే జరుగుతున్న వ్యవహారాల గురించి వివరంగా చెప్పగలరు. అంటే అలాంటి ఒక పొజిషన్ ఒక వీడియోలో చెప్పాను. అజిత్ దోవెల్ గారికి ఎలాంటి పవర్స్ ఇవ్వబడి ఉంటాయో తులసి గాబార్డ్ కూడా సరిగ్గా అమెరికాలో అలాంటి పవర్స్. అంటే అజిత్ దోవెల్ గారు డైరెక్ట్గా మోదీ గారికి మాత్రమే రిపోర్ట్ చేస్తారు. సో ఈవిడ ప్రస్తుతము భారత్లో ఉన్నారు. రైజీనా డైలాగ్ అంటారు చూసారా, ఆ కార్యక్రమం కోసం వచ్చారు. సో మీరు భారత్లో గమనించారు అంటే ద 4 పిల్లర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, మీకు మోదీ గారు, అలాగే జైశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవెల్. సో ఈ నలుగురిని కూడా ఈవిడ కలవడం. అంటే యాక్చువల్గా ప్రోటోకాల్ అన్నప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి ఒక డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కలవరు, ప్రోటోకాల్ అనేది ఒప్పుకోదు. కానీ మోదీ గారు ఒక స్ట్రీట్ స్మార్ట్ లీడర్ కాబట్టి ఈయన తులసి గాబార్డ్ని కలిశారు. ఎలాగైతే పుతిన్ గారు అజిత్ దోవెల్ గారిని కలిశారో మోదీ గారు కూడా ఈవిడ్ని కలిశారు. సో ఇక్కడ ఏంటంటే లెవెల్స్. ఫస్ట్ తులసి గాబార్డ్ వస్తారు, ఈవిడ పరిస్థితులనంతా చక్కబెడతారు. తరువాత లెవెల్ 2 అన్నప్పుడు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఈయన తన భార్య ఉషా గారు. సో వీళ్ళు భారత్ వస్తారు. తరువాత లెవెల్ 1కి వెళ్ళినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు. ఈయన ఎందుకు వస్తారంటే మీకు క్వాడ్ సమ్మిట్ అనేది భారత్లో జరగబోతుంది, దాని గురించి డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ వస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరూ రావడం వలన ఏంటండి మనకు ఒరిగేది ఏమిటి అంటే ఒక కొత్త భారతదేశాన్ని మనము చూడాలి, న్యూ ఇండియా అని మాట్లాడతాం చూసారా, దానికి ఇక్కడేనండి మీకు ఇనిషియేషన్ జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనము ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. అంటే ఒక గొప్ప నాయకుడు అన్నప్పుడు సమస్యలను చూసి బాధపడడు, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాడు. సో అలాగా ప్రస్తుతము భారత్లో ఉండే అతిపెద్ద సమస్య రెగ్యులర్ బేసిస్లో మాట్లాడుతూ ఉంటాము. ఒక చైనా అనండి, పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ పొరుగు దేశాలు కదా. సో వీళ్ళ వైపు నుంచి మనకు వస్తున్న ఇబ్బందులు, మనం దీనికి పరిష్కారము అనేది వెతకాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, తులసి గాబార్డ్ వచ్చి మోదీ గారిని కలుస్తున్నప్పుడు ఆవిడ ప్రెస్కి ఏం చెప్తున్నారు, మోదీ గారు నేను కలిసి మాట్లాడాము, మేము మాట్లాడిన అతి ముఖ్యమైన అంశము ఏమిటి, మీకు ఇస్లామిక్ రాడికలిజం అంటే ఇస్లాం మతం పేరు మీద ఎంత రాడికల్స్గా వీళ్ళు ఉంటున్నారు, అంటే ఇస్లామిక్ ఖలీఫత్ కావాలి అని బంగ్లాదేశ్ యొక్క అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు అమెరికాలో ఇవాళ ముస్లిం బ్యాన్ అనేది చాలా చాలా పాపులర్ అయిపోయిందండి. వాళ్ళ విమానాల్లో కూడా ఒక సల్మాన్ అనే పేరుంటే, జావేద్ అనే పేరుంటే ఇమీడియట్గా వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఒక ముస్లిం యువకుడు చక్కగా చదువుకున్నాడు, అతనికి మంచి ప్లేస్మెంట్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ కంపెనీ చెప్తుంది నువ్వు అమెరికా వెళ్ళు, ఒక 5 ఏళ్ల పాటు ట్రైనింగ్ తీసుకో, ఈ సంస్థ యొక్క సీఈఓగా నువ్వు ఎదగగలవు అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. కానీ ఇక్కడ అమెరికాలో ఏమవుతుంది, జస్ట్ అతని పేరు ఇప్పుడు సల్మాన్ ఖాన్ అని ఉంది, లేదా షారూక్ ఖాన్ అని ఉంది, ఇమీడియట్గా ఇతనికి వీసా ఇవ్వము అని చెప్తారు. ఎలా ఉంటుంది అంటే మీకు ఇస్లామిక్ ఖలీఫత్ అని చెప్పి ఒక గ్రూపు ఎక్కడెక్కడో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తారు, ఈ మత ఛాందసవాదులు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. దీని వలన ఇస్లాం మతానికి ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో చూడండి. ఇదే మోదీ గారు తులసి గాబార్డ్ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ బాగా ఎదుగుతుంది అనుకుంటున్న టైంలో అమెరికా వాడి కుట్ర. ఇప్పుడు మీరు జో బైడెన్ గారిని చూశారనుకోండి, మహమ్మద్ యూనస్ను ఒక చిన్న పిల్లవాడిలాగా ఇలా భుజానికి వేసుకొని రారా నాన్న బాగున్నావా నీకేం కావాలి బుజ్జగించడం ఎందుకు చేస్తాడండి? అమెరికా అధ్యక్షుడు ఒక బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ని ఎందుకు ఇలాగా ఆలింగనము చేసుకొని అతను ఎందుకు బుజ్జగిస్తాడు? నేను చెప్పినట్టు వింటున్నావు కదా, షేక్ హసీనాను తరిమేశాము, నాకు అక్కడ ఐలాండ్స్ కావాలి, పలానా భూభాగాలు నాకు అప్పచెప్పు, మా వాళ్ళు నీతో మాట్లాడతారు, ఇన్ని కూడా అంటే ఒక కుట్రలో భాగంగా మహమ్మద్ యూనస్ని కూడా కలుపుకోవడం, ఇదే కదా వీళ్ళు చేశారు. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రావడము ఇస్లామిక్ టెర్రరిజం అని అంటున్నాడు.
అంటే మీకు ఇస్లామిక్ ఖలీఫత్ మహమ్మద్ యూనస్ ఇదే కోరుకుంటున్నాడు. అల్ ఖైదాతో కలిసి భారత్లో పెద్ద పెద్ద స్థాయిలో వీళ్ళు ఇలాంటి దాడులు చేయాలని అనుకుంటున్నారు. రేపు మెల్లమెల్లగా ఇది అమెరికాలో కూడా జరగవచ్చు. మనం ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇదే. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఈ రాడికల్స్ అనేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారో, తీవ్రవాదులు పెరుగుతూ ఉంటారో, రేపు నీకు కూడా ఇది ప్రమాదము. సో ఇది క్లియర్గా మనం చెప్పాం. ఇవాళ తులసి గాబార్డ్ యొక్క ప్రాథమిక లక్ష్యము బంగ్లాదేశ్, మహమ్మద్ యూనస్ ఇతను క్రియేట్ చేస్తున్న ఇస్లామిక్ ఖలీఫత్. సో ఇక్కడ ఒక సమస్యకు మనం పరిష్కారము అనేది వెతికాం. అమెరికా టోటల్గా బంగ్లాదేశ్ని టార్గెట్ చేస్తుంది. ఇదే కదండి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు, బంగ్లాదేశ్ ఒక చిన్న దేశము, దాని వ్యవహారాలు మన ప్రధానమంత్రి మోదీ గారు చూసుకుంటారు. వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఇదే మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు తులసి గాబార్డ్ వచ్చారు అన్నప్పుడు, మోదీ గారిని కలిశారు అన్నప్పుడు ఇదే వీళ్ళ ఎజెండా. బంగ్లాదేశ్లో మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ ప్రజలు ఎంచుకుంటున్న ప్రధానమంత్రి, అక్కడ సుస్థిర పాలన అయిపోయింది. మోదీ గారితో ఇవిడ మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, రాజ్నాథ్ సింగ్ గారిని ఇవిడ కలుస్తున్నారు. సో రాజ్నాథ్ సింగ్ గారితో వ్యవహారం ఏంటి? ఖాళీస్థాన్ మూమెంట్. ఇప్పుడు మాకు ఒక విడిదేశము కావాలండి అన్నప్పుడు ఎక్కడ కావాలి? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మాకు ఒక విడిదేశం. మరి ఇక్కడ ఈ పోరాటాలు ఉన్నాయా? లేదు, జీరో. ఇక్కడ ఎజెండా అనేది జీరో. మరి ఈ పోరాటాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? అమెరికాలో, కెనడాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఈ 5 ఐస్ నేషన్స్ అంటాం చూసారా, అక్కడే ఖాళీస్థాన్ మూమెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే, వీళ్ళు సిన్సియర్గా చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, 6 ఫర్ జస్టిస్ అన్నారు. మనం టోటల్గా దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా బ్యాన్ చేసాం. ఎందుకు? మీ విమానాలను కూల్చేస్తాము, పలానా దగ్గర బాంబులు పెడతాము, సో మేము మిమ్మల్ని హిందువులను తరిమి వేస్తాము, ఇవి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? తీవ్రవాదుల మనోభావన. కాబట్టి ఇప్పుడు దీనికి సొల్యూషన్ కావాలి కదా. ఖాళీస్థాన్ మూమెంట్కి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి దీన్ని తీవ్రవాద సంస్థగా మనం గుర్తించాం. మరి ఇవాళ తులసి గాబార్డ్ వచ్చారు కదా, రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తున్నప్పుడు ఈ ముందు ఖాళీస్థాన్ నాయకులు, ఇక్కడ నాయకులని కాదండి, వీళ్ళు దీన్ని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఖాళీస్థాన్ మూమెంట్, దీనికి డబ్బు కావాలి, మనం అందరం కూడా మాదక ద్రవ్యాలు అమ్ముదాము, అలాగే భారత్ నుంచి మీకు కెనడా వస్తారు, ఈ కెనడా వచ్చిన వాళ్ళని ఏదో ఒక రకంగా అమెరికాకు ఈ డాంకీ స్టైల్లో పంపిద్దాము, దానికి డబ్బు తీసుకుందాం, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఇక్కడ కూడా ఏంటి? అవినీతి మార్గములో డబ్బు సంపాదించడానికి ఖాళీస్థాన్ మూమెంట్ని వీళ్ళు వాడుకున్నారు. కాబట్టి దీనికి కూడా చరమగీతము పాడాలి. 2వ లెవెల్లో అయిపోయింది. మళ్ళీ ఈవిడ జైశంకర్ గారిని కలుస్తున్నారు. జైశంకర్ గారు అన్నప్పుడు ఇండో పసిఫిక్ రీజన్, ఇక్కడ మీకు స్టెబిలిటీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ పకడ్బందీగా ఉండాలంటే ట్రంప్ గారు వచ్చినప్పుడు క్వాడ్ సబ్మిట్లో కూర్చున్నప్పుడు జైశంకర్ గారి వెర్షన్ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా తులసి గాబార్డ్ క్లియర్గా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఈవిడ మాట్లాడతారు. అంటే బంగ్లాదేశ్, ఖాళీస్థాన్, చైనాను ఎప్పుడూ నమ్మకూడదు. ఏ స్టేజ్లో కూడా ఇవాళ మోదీ గారు ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నారు, మాకు చైనాకు మధ్య ఇవాళ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు? బ్యాలే డాన్సింగ్. అంటే డ్రాగను మీకు ఏనుగు కలిసి చేస్తున్న డాన్స్ అని చెప్పి చైనా వాడు అభివర్ణిస్తున్నాడు. మీకు ఒక గొప్ప బ్యాలే డాన్సింగ్ అండి ఇండియాకు చైనాకు మధ్య. కానీ మనము మాత్రము చైనా అనబడే దేశాన్ని నమ్మం. ఏం జరిగినా నమ్మము. వాడు మనకు కాదు, అమెరికాకు కూడా ప్రమాదమే. సో ఫైనల్గా అజిత్ దోవెల్ అన్నారు అనుకోండి, టోటల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీలో అమెరికాకు భారత్కు మధ్య అద్భుతమైన ఒక కోఆర్డినేషన్ ఉండాలి. అది బంగ్లాదేశ్ అనండి, పాకిస్తాన్ అనండి, చైనా అనండి, ఖాళీస్థాన్ మూమెంట్ అనండి, ఒక ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్ ఆన్ ఇంటెలిజెన్స్. మరి తులసి గాబార్డ్ ఇండియాకు రావడం వలన ఇన్ని విషయాలు జరిగాయా? సో దీనికి సంబంధించిన సమాచారాలు మీరు కూడా గ్రహించారా, గమనించారా? మరి మీ అనాలిసిస్ ఎలా ఉంది? కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.